జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో గట్టు మల్లన్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏటా ఈ జాతరలో 2 నుంచి 3 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేశారు ఎండోమెంట్ శాఖ అధికారులు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బందోబస్తుకు వచ్చిన మా సిబ్బంది అందరికీ కూడా మా కమిషనర్ గారి తరఫున, మా కమిషనరేట్ తరఫు నుంచి, తర్వాత మా సిపి, డీసీపీ మా తరఫు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనాలకు కూడా వేలాల జాతర పురస్కరించుకొని ఈ వేలాల గట్టు మల్లన్న, తర్వాత కింది మల్లన్న, తర్వాత గోదావరి, తర్వాత పార్కింగ్ ఇవన్నీ కలిపి టోటల్ 5 కిలోమీటర్స్ రేడియస్లో 600 ఫోర్స్తో మనం బందోబస్తు చేస్తాం. దీనిలో డ్రోన్ సర్వేలెన్స్ ఉంది, సీసీ కెమెరాల సర్వేలెన్స్ కూడా ఒక 100 సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ చేస్తుంది. తర్వాత దీనికి పైన డ్రోన్ కెమెరాతో కూడా మనం విజువల్గా చేస్తున్నాం. తర్వాత క్రైమ్ టీమ్స్ పెట్టి ఇది మొత్తం బట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగ్ ఇవన్నీ కలిపి మనం 600 మంది ఫోర్స్తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్రాపర్గా పోయిన సంవత్సరం ఎక్కడైతే మనకు బ్రేక్ డౌన్స్ కొన్ని అందరూ ఇవన్నీ కూడా మనం రెక్టిఫై చేస్తున్నాం. క్యూ లైన్స్ విషయంలో అయితే, తర్వాత బస్టాండ్ విషయం అయితే, తర్వాత పైన వాటర్ విషయం అయితే, తర్వాత విఐపి దర్శనాల విషయం అయితే. రేపు శివరాత్రి జాతరను పురస్కరించుకొని వేలాల గట్టు మల్లన్న, వేలాల మల్లన్న జాతర ఏర్పాట్లను గత నెల రోజుల నుండి మా చెన్నూరు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి పర్యవేక్షణలో వారు గత నెల రోజుల ముందే జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి జాతరకు ఏమేమి ఏర్పాట్లు అవసరమో ప్రజలకు ఇబ్బంది కాకుండా, భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ కావలసిన అవసరాలను గుర్తించి వారు నిధులను కేటాయించి కలెక్టర్ గారితో చెప్పి గోదావరిలో 4 ఫిల్టర్ బోర్లు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుట్టపై గట్టు మల్లన్న గుట్ట శివరాత్రి అంటే చాలా ఫేమస్ గట్టు వేలాల శివరాత్రి జాతరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహారాష్ట్ర పరిహార ప్రాంతం నుండి లక్షలాది జనం పబ్లిక్ భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతిపెద్ద జాతర, పురాతనమైనటువంటి జాతర శ్రీ వేరాల గట్టు మల్లన్న మరియు మల్లికార్జున స్వామి దేవాలయం మన వేరాల గ్రామంలో ఉన్నది. ఈ యొక్క జాతరకు లక్షలాది మందిగా దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఈ జాతరకు భక్తులు రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఇంకా ఎక్కువ భక్తులు వస్తారనే ఉద్దేశంతో ఈసారి కూడా మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక నెల రోజుల ముందుగానే మరి ఒక పర్యవేక్షణ చేసి ఇవన్నీ కూడా ఏర్పాట్ల కోసం ఏదైతే అవసరాలు ఉంటాయో తాగునీటి కానీ, కరెంటు సమస్య కానీ, అక్కడ బాతింగ్ గార్డ్స్ కానీ, తర్వాత గోదావరి గారి షవర్లు కానీ, ఫిల్టర్లు కానీ, తర్వాత పార్కింగ్ ఏర్పాట్ల విషయంలో కూడా ఇదివరకు 2 సార్లు మరి పర్యవేక్షణ చేసింది. ఈరోజు కూడా మళ్ళీ మరి ముందస్తు ఒక రోజు కూడా ఏర్పాట్ల పరిశీలన కూడా ఈరోజు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 2-3 రోజులకు ఒకసారి ఫాలోఅప్ చేస్తున్నాడు మాకు కాల్ చేసి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏర్పాట్లు ఎంబడే ఫోటోస్ తీసుకుంటూ మరి ఎక్కడెక్కడ ఏదైతే తక్కువ ఉన్నాయో దానికోసం అనేది కూడా పర్మనెంట్ లైన్ కూడా గ్రామంలో మరి పార్కింగ్ ఏరియా లేదంటే దాన్ని కూడా శాంక్షన్